ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క నామంలో ప్రార్థించుటకు ధ్యానించుటకు సిద్ధపడి ఉన్న ప్రియమైన సహోదరుడా సహోదరి, దేవుని పరిశుద్ధ నామంలో రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా వందనాలండి. అందరూ బాగున్నారా? ఉదయాన్నే మనము ప్రారంభించిపోయేటువంటి దినాన్ని మన యొక్క నిత్య జీవితంలోని మనకి మేలుకరంగా ఉండాలన్నా, మన జీవితం మనకి ప్రతి విషయంలోని మనం చేసేటువంటి క్రియలలో మనము సంతోషపడాలి అనుకున్నప్పుడు మన యొక్క జీవితాన్ని మొదటగా ఆధ్యాత్మిక కార్యక్రమంతో ప్రారంభించి మన వ్యక్తిగత క్రియలను ప్రారంభించినట్లయితే మనము ఏదైతే మొదటగా మన దేవాతి దేవుడుకు ఈరోజు మీరు నిర్ణయించుకున్న ప్రణాళికలో మీ యొక్క కార్యక్రమాలు క్రియలనన్నీ కూడా ఆయన చిత్తానుసారంగా నడిపించాలని మనం కోరుకున్నట్టయితే మనము మన వ్యక్తిగతంగా మన ఆలోచనలతోని మనం ఆలోచించే దానికన్నా దేవుడు గొప్ప క్రియలు చేసేవాడు. కాబట్టి మన యొక్క అనుదిన జీవితంలోని ప్రతిరోజు ఉదయాన్నే మన యొక్క ఆధ్యాత్మిక జీవితంని మెరుగుపరుచుకునేలాగున ఉండాలి. ఆ తర్వాత మన యొక్క వ్యక్తిగత జీవితాలలోని ఏదైతే దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆయన యొక్క వాక్యాలను అదేవిధంగా ప్రార్థన ద్వారా కూడా మనము మన జీవితాన్ని దేవుడు ఈ కోరుకున్న ప్రకారముగా ఆయన యొక్క నిత్య జీవానికి వారసులగు మార్గాన్ని మనము నిర్ణయించుకొని అటువంటి మార్గాన్ని వైపు మనము మన కుటుంబము మన సంఘంతో నడవాలనేదే దేవుని యొక్క గొప్ప ఆలోచన. మరి ఆలోచనను మనం నెరవేర్చాలి. ఈ ఆలోచనను మనం పొందాలంటే దేవుడు మన ఎడల కృపను చూపించాలని, అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకి ఇవ్వాలని దేవుని మనము నిత్యము కూడా మనం ప్రార్థన ద్వారా అడుగుదాము. మరి ఈరోజు రక్షణ వాక్య కార్యక్రమంలో యథావిధిగా మనము ధ్యానించుకోబోయేటువంటి అంశము యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో పొందపరిచినటువంటి వాక్య సమాచారం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో సువార్తలలో మనము ధ్యానించుకున్నటువంటి ప్రతి భాగంలో కూడా ఈ వాక్య సమాచారం అనేది చాలా కీలకమైనది. ఎందుకనంటే ఒక అధ్యాయంలో పొందపరిచిన వచనాలు ఏ ఏ సందర్భాలలో పొందపరచబడడం జరిగింది, పొందపరిచినటువంటి ఆ యొక్క సందర్భము ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏ ఏ వ్యక్తులతో మాట్లాడారు, ఏ ఏ వ్యక్తులతో ఆయన చేసినటువంటి క్రియలు ఉన్నాయి, ఏ ఏ వ్యక్తులకు బోధించడం జరిగింది, ఏ ఏ ప్రాంతాలలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు ప్రయాణం చేశారు, ఈ యొక్క కూర్పు అంతా కూడా ఆ వచనాలలో ఆ సందర్భాలలోని ఆ ప్రయాణాల్లో ఆధారపడి ఉంటుంది. కాబట్టి మొదటగా వాక్య సమాచారాన్ని సంపూర్ణంగా మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆ వాక్య సమాచారం రీతిగా మనము బైబిలులో పొందపరిచినటువంటి ఆ యొక్క అధ్యాయాల్లో ఆ యొక్క వచనాల్లో సందర్భాలని మనము ధ్యానించుకున్నట్టయితే వాక్యాన్ని ముందు మనం తెలుసుకుంటాము. ఆ తర్వాత చదవబడినటువంటి వాక్యాన్ని, చూడబడినటువంటి వాక్యాన్ని, అర్థం చేసుకున్నటువంటి వాక్యాన్ని మన హృదయాల్లో మనం స్థిరపరుచుకొని దేవుడు మనకి చెప్పిన విధంగా వాక్యానుసారమైన జీవితాన్ని మనం ప్రారంభించుటకు దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మరి ఈరోజు మనము రక్షణ వాక్య కార్యక్రమంలో యోహాను సువార్త 5వ అధ్యాయంలో పొందపరిచినటువంటి వచనాలు సందర్భాలను ఈ యొక్క వాక్య సమాచారాన్ని మనము తెలుసుకుందాం. ముందుగా మనం చూసినట్టయితే 1 నుంచి 14 వచనాల్లో మనం చూసినట్టయితే కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడైనటువంటి ఒక వ్యక్తిని ప్రభువైన యేసుక్రీస్తుల వారు స్వస్థపరిచినటువంటి విషయాలు ఈ యొక్క 1 నుంచి 14 వచనాల్లో పొందపరచడం జరిగింది. ప్రియమైన బిడ్లారా, ఆ తర్వాత రెండవ భాగంలో 15 నుంచి 30 వచనాల్లో కుమారుని ద్వారా జీవము అనే ఒక అంశానికి సంబంధించినటువంటి వచనాలు ఇందులో పొందపరచడం జరిగింది. మూడవ భాగంగా చూసినట్టయితే 31 నుంచి 47 వచనాల్లో క్రీస్తు గురించి సాక్ష్యము అనే ఒక అంశం గురించి ఇందులో పొందపరచడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ క్రమంలో ఈరోజు మనకున్న సమయంలో మనము కొన్ని మాటలు, ఎందుకంటే దేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ధ్యానించడానికి మన ఆయుష్కాలం సరిపోదు.
అదేవిధంగా మనకున్న సమయం కూడా సరిపోదు. అయినప్పటికీ కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఆ కొద్దిపాటి జ్ఞానంతో మనము బుద్ధి కలిగి ఉండి, జ్ఞానాన్ని కలిగి ఉండి, వినయ విధేయతలతో మనకు తెలిసినటువంటి విషయాన్ని ముందు మనం ధ్యానించుకొని, మనకి తెలియని విషయాలను మన యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఈ యొక్క వాక్య సమాచారం ద్వారా మనకున్న సమయాల్లో మీరు మీ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకునేటప్పుడు చదువుకుంటేనే మీకు వాక్యం అనేది చాలా అర్థం అవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ మాదిరిగా మీరు మీకు ఉన్నటువంటి అనుకూలమైన సమయాల్లో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో పొందపరిచినటువంటి విషయాలను మీరు ధ్యానించండి. మరి ఈ రోజు మనం ధ్యానించుకోబోయేటువంటి ఒక భాగం, 3 భాగాలలో అయినటువంటి ఒక భాగము మనము 15 నుంచి 30 వచనాల్లో మనం చూసినట్టయితే, ఏదైతే కుమారుని ద్వారా జీవము, ఏంటి కుమారుని ద్వారా జీవము అనే విషయాలను మనము ఈ యొక్క అంశమని మనం ధ్యానించుకునే ముందుగా యోహాను సువార్తలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చూడవలసింది కేవలం యోహాను గారు రాసినటువంటి రచనా శైలి బట్టి అని కాదు. మనము ఆల్రెడీ ఒక విషయాన్ని మాట్లాడుకున్నాం. ఏమిటి అని అంటే, ఈ సృష్టి ముందు నుంచి కూడా తండ్రితో పాటు కుమారుడు ఆయన జీవించి ఉన్నాడని, పరలోకంలో సర్వ అధికారాన్ని ఆయన విడిచిపెట్టి ఆయన బిడ్డలమైన మన కొరకు, మన రక్షణార్థంగా తండ్రి చేత సమస్తాన్ని అధికారాన్ని పొంది, ఈ యొక్క సృష్టి మీద అధికారాన్ని పొంది, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త వనరుల మీద ఆయనకు అధికారం ఉంది, ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల జనుల మీద ఆయనకి అధికారం ఉంది, ఈ సృష్టిని సృష్టించినటువంటి సమస్తమైనటువంటి అనేకమైనటువంటి నలుదిక్కుల నుంచి కూడా ఎటువంటి క్రియల్లోనైనా సరే ఆయన యొక్క అధికారాన్ని సంపూర్ణంగా కలిగి ఈ భూమి మీదకి వచ్చారు అనే ఒక విషయాన్ని మనము గ్రహించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ క్రమాన్ని బట్టి కానీ మనం చూసినట్టయితే తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చేది కూడా ఒక క్రమములో కుమారుడు ఏ రీతిగా ఆయన తెలియజేసే విషయాలు మనకి ఈ యొక్క సందర్భాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా తండ్రి ఇచ్చినటువంటి ఒక అధికారం సంపూర్ణమైన అధికారం అని, తండ్రి ఏ అధికారం అయితే కలిగి ఉన్నాడో కుమారుడు అటువంటి అధికారాన్ని కలిగి ఉన్నాడని, తండ్రి ఆయన బిడ్డలమైనటువంటి మన మీద ఆయన చూపించిన ప్రేమ ఏ రీతిగా అయితే ఉన్నదో కుమారుని ప్రేమ అదే రీతిగా ఉన్నదని, అదేవిధంగా ఆయన ఏదైతే మృతుల పట్ల చూపించినటువంటి విధానము ఏ రకంగా అవుతుందో కుమారుడు కూడా అదే రీతిగా కలిగి ఉన్నాడనే అధికారాన్ని, అదేవిధంగా ఆయనను గణపరిచే క్రమం ఏ రీతిగా అయితే ఉన్నదో కుమారుని కూడా గణపరిచే క్రమము అదే రీతిగా అధికారంతో కూడుకున్నదని, ఆ తర్వాత మనం చూస్తే జీవము, తీర్పు, పునరుద్ధారణలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా సర్వ అధికారాన్ని తండ్రి చేత పొందినవాడుగా కుమారుడైన ప్రభుని యేసుక్రీస్తుల వారికి సంబంధించినటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వంలోని ఏకత్వము, ఈ యొక్క త్రిత్వాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట ఎక్కువ మాట్లాడడానికి లేదు, అలాగని చెప్పి మాట్లాడుకోకుండా ఉండడానికి లేదు. ఉన్నది ఉన్నట్టుగానే మనం మాట్లాడాలి. పరిశుద్ధ గ్రంథాన్ని దాటి ఒక్క మాటైనా సరే మనం మాట్లాడడానికి లేదు. కాబట్టి మనము నిత్య జీవాన్ని పొందుటలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కలిగినటువంటి ఏకైక దేవుడు మన ప్రభుని యేసుక్రీస్తుల వారి బట్టి చెప్పిన మాటలను బట్టి మనం విశ్వసించాలి. విశ్వసించి దేవుని ఎడల మనము ఆయనను గణపరిచే వారంగా ఉండాలి. మరి ఈ మాదిరిగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క వచనాలలో 19వ వచనం నుంచి మనం చూసుకున్నట్టయితే యోహాను సువార్త 5వ అధ్యాయంలోని ఏదైతే కుమారుని ద్వారా జీవము పొందుతాము అనే అంశాలు మనకు అర్థం కావాలి అని అంటే ఈ యొక్క వచనాలు మనము ధ్యానించుకోవాలి. అందులో ముందుగా చూసినట్టయితే, కాబట్టి యేసు వారికి ఇట్లా ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏదు చేయుట కుమారుడు చూచెనో అదే కాని తానంతట తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చెయ్యనో వాటినే కుమారుడును అలాగే చెయ్యను. ఈ 19వ వచనంలోని తండ్రి ఏదైతే చేయుట కుమారుడు చూచెనో అంటే ఈ సమస్త సృష్టిని చేసినప్పుడు ఆయనతో పాటు
సంపూర్ణమైనటువంటి సర్వ అధికారాన్ని కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుల వారు తండ్రి చిత్తానుసారంగా ఏ క్రియలైతే జరిపించి ఉన్నారో ఆ క్రియలను జరిపించుటలో కూడా కుమారుడు అటువంటి అధికారాన్ని కలిగి ఉన్నారని మనము తెలుసుకోవాలి ప్రియమైన బిడ్డలారా. ఆ తర్వాత మనం చూసినట్టయితే 20వ వచనంలో తండ్రి, ఇక్కడ మీరు ప్రతి వచనాన్ని చదివేటప్పుడు తండ్రి తండ్రి అని చెప్పి తండ్రిని సంబోధిస్తూ కుమారుడు తెలియజేస్తున్నటువంటి మాటలు. 20వ వచనం మళ్ళీ చూసినట్టయితే తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చెయ్యవాటినెల్లను ఆయనకు అప్పగించుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములు ఆయన అగపరుచును. అంటే ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి కార్యముల కన్నా మరింత గొప్ప కార్యాలు కూడా తండ్రి ప్రేమించినటువంటి కుమారుడు ద్వారా మనకి ఈ యొక్క అద్భుతాలను బయలుపరుస్తానని ఒక విషయాలు కూడా మనకి పొందపరచడం జరిగింది ఈ యొక్క వచనం ద్వారా. తర్వాత 21వ వచనం మళ్ళీ మనం చూస్తే మళ్ళీ తండ్రిని సంబోధిస్తూ మనం చెప్తున్నారు. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించనో అలాగే కుమారుడు తనకి ఇష్టం వచ్చిన వారిని బ్రతికించను. మృతుల విషయం పట్ల కూడా సర్వ అధికారాన్ని కలిగినటువంటి తండ్రి ఏ రీతిగా అయితే ఆ యొక్క మృతుల యొక్క విషయం పట్ల తండ్రి చూపించినటువంటి ఏదైతే ఆ క్రియలు ఉన్నాయో అదే రీతిగా కుమారుడు కూడా ఏదైతే మృతులు పట్ల కూడా అటువంటి సర్వ అధికారాన్ని కలిగి ఉన్నారని మన వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ తర్వాత మనం చూసినట్టయితే 22వ వచనంలో చూస్తే తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వ అధికారము కుమారునికి అప్పగించి ఉన్నది. అంటే ఇక్కడ తండ్రిని గణపరిచే రీతి ఏ రీతిగా అయితే ఉన్నదో కుమారుని కూడా అదే రీతిగా గణపరిచినట్లయితే తండ్రిని గణపరిచినట్లుగానే ఆయన మనకి ఈ యొక్క వాక్యం ద్వారా మనకి సెలవు ఇవ్వడం జరుగుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ తర్వాత 24వ వచనంలో చూస్తే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తులో మాటగా నా మాట విని నన్ను పంపిన వాని యందు, నా మాట అంటే ఆయన చెప్పినటువంటి ఈ మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన వాక్యం మనం చూసుకున్నట్టయితే కుమారుని ద్వారా జీవము ఏంటి, కుమారుని ఒక జీవము ఏ రకంగా ఉంటుందంట, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలడు. హల్లెలూయా. ఆయన తండ్రి ఏదైతే కుమారుని పంపించినటువంటి రీతిని మనము సంపూర్ణంగా విశ్వసించి కుమారుడు చెప్పిన రీతిగా ఆయన ఆజ్ఞలను, ఆయన వాగ్దానాలను, ఆయన చెప్పినటువంటి సమస్త విషయాలను, ఆయన బోధించినటువంటి బోధనల ప్రకారముగా మన జీవితం ఉండి ఆయనను గణపరిచినట్లయితే తండ్రిని మనము కూడా విశ్వసించిన వారం అవుతామని చెప్పి ఈ యొక్క వాక్యం ద్వారా మనము తెలుసుకొనవచ్చును. ఆ తర్వాత చూస్తే మరలా 26వ వచనంలో చూస్తే తండ్రి అంటే మళ్ళీ తండ్రిని సంబోధిస్తూ తండ్రి ఎలాగూ తానంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తానంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించను. నిత్య జీవాన్ని కలిగి ఉన్నవాడు తండ్రితో పాటు కుమారుడు ఏ రకంగా అయితే నిత్య జీవమును కలిగి ఉన్నారనేది మనము ఈ యొక్క వాక్యం ద్వారా మనము తెలుసుకొనవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 29వ వచనాన్ని మనం చూసుకున్నట్టయితే మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చెదరు. ఏదైతే ఈ యొక్క పునరుద్ధారణ సమయంలో మృతులు తిరిగి పునరుద్ధారణ సంబంధించినటువంటి యొక్క వచనాలను మనం చదువుకుంటున్నప్పుడు మేలు చేసిన వారట జీవ పునరుద్ధారానికి అంటే మళ్ళీ జీవాన్ని కలిగి ఉండేటువంటి ఆ యొక్క నిత్య జీవంలోకి వారు పరలోకంలోని వారు ప్రవేశిస్తారని, ఆ తర్వాత కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధారానికి బయటికి వచ్చెదరు. ఏదైతే కీడు చేసిన వారు అంటే
పాపపు జీవితాన్ని, మారు మనస్సు లేకుండా ఆయుష్కాలం ఉన్నంత వరకు కూడా వారి జీవితాలలోని వాళ్ళ పాపాలతో పాటు వారు చేసినటువంటి అనేకమైనటువంటి హేయక్రియలను అనుభవిస్తూ వారి పాపపు జీవితాలతోనే వారిని మరణించిన తర్వాత వారు చేసినటువంటి ఆ యొక్క కీడును బట్టి వారు పునరుద్ధాన దినము రోజు వారు తీర్పుకు వారు సమాధానం చెప్పవలసి ఉంటుందని సాక్షాత్తు ప్రభుని యేసుక్రీస్తుల వారు వాక్యానుసారంగా మనకు తెలియచేయడం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత చివరి వచనం మనం చూసుకున్నట్టయితే 30వ వచనంలో, నా అంతట నేను ఏమీ చేయలేను, నేను వినినట్లుగా తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను గనక నా తీర్పు న్యాయమైనది. ప్రభువైన యేసుక్రీస్తుల వారి తీర్పు గొప్ప న్యాయమైనది దేవుని బిడ్డలారా. ఎందుకనంటే సమస్త అధికారం నుండి ఈ సర్వ లోకంలో పరలోకంలో ఉన్నటువంటి గొప్ప అద్భుతమైనటువంటి ఆయన యొక్క జీవితాన్ని అక్కడ ఏదైతే ఆయన సమస్తమైనటువంటి పొందవలసినటువంటి గొప్ప బాధ్యతను ఆయన విడిచిపెట్టి ఈ భూమి మీద సృష్టించినటువంటి ఈ భూమి మీద ఆయన మన కోసము ఆయన బిడ్డలమైనటువంటి మన గురించి వచ్చి ఆయన మన యొక్క రక్షణార్థంగాను మన పాప జీవితాన్ని విడిచిపెట్టే క్రమంలో న్యాయవంతుడై ఉన్నాడని లేఖనాలు మనకు తెలియచేస్తున్నాయి. గొప్ప న్యాయవంతుడు మన దేవుడు. అటువంటి దేవుడు చెప్పినటువంటి గొప్ప మాట ఏంటనంటే, నా తీర్పు న్యాయమైనది. ఎందుకనంటే ఆయన తీర్పు నిజంగా న్యాయమైనది. ఎందుకంటే ఆయన మనందరి కోసము ఆయన అన్యాయమైన తీర్పులో ఆయన మరణాన్ని పొంది ఉన్నాడు. ఈ యొక్క అన్యాయమైన తీర్పుకి ఆయన మొదటి రాకలో ఆయన ఒక మరణాన్ని పొంది ఉన్నాడు. తిరిగి మరలా ఆయన పునరుద్ధరణ అయ్యి ఆయన ఏ రకంగా అయితే ఆయన నిజ కుమారుడుగా, ఆయన దేవుడు ప్రేమించిన ప్రియ కుమారుడుగా మరలా మనకి ఆయన అగుపడినటువంటి ఎన్నో విషయాలను మనము ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క జీవిత చరిత్రలో మనము తెలుసుకున్నాము కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి ఈ మాదిరిగా మనం చూసినట్టయితే కుమారుని ద్వారా జీవము ఏదైనా కూడా మన ఆయుష్కాల జీవితకాలం ఉన్నంత వరకు ఒక క్రైస్తవుడుగా నీ యొక్క విశ్వాసంలో కానీ నీ యొక్క జీవితంలో నువ్వు పొందినటువంటి సమస్తమైనటువంటి అభివృద్ధిలో కానీ ఏదైనా కూడా కుమారుని ద్వారా మనము ఆ యొక్క క్రియలలో దేవుడు మనల్ని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మనము సంతోషముగా ఉంటున్నాము. అదే విధంగా పరలోకంలో నిత్య జీవంలోకి మనము వెళ్ళబోయేది కానీ, అదే విధంగా పరలోకంలో ఏదైతే మనకు చెప్పినట్టు మేలు కీడు తీర్పు పునరుద్ధరణ సమయాలలోని మనము ఖచ్చితంగా సమాధానం చెప్పవలసినటువంటి ఈ యొక్క క్రమాన్ని మనము ఈ యొక్క లేఖనాల ద్వారా మనం తెలుసుకోవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి ఇదే విధంగా మనం చూసుకున్నట్టయితే 1వ వచనం నుంచి 14 వచనాల్లో కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏదైతే చేసినటువంటి గొప్ప స్వస్థత విషయాల్లో కూడా మనకి ఇక్కడ పొందపరచడం జరిగింది. అందులో కొన్ని ముఖ్యమైనటువంటి వచనాలు మనం చూసుకుంటే 6వ వచనంలోని అక్కడ ఆ కోనేరు దగ్గర ఒక వ్యాధిగ్రస్తుడైన వ్యక్తి విషయంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏ రకమైన స్వస్థత చేశారనేది వాక్యాల ద్వారా మనం తెలుసుకుందాం. యేసు వాడు పడి ఉండుట చూచి వాడిప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడు కోరుచున్నావా అని వానిని అడగగా, అంటే స్వయాన ప్రభువైన యేసుక్రీస్తుల వారి అక్కడ పర్యవేక్షణలో జరుగుతున్నప్పుడు అక్కడ ఆ యొక్క వ్యాధిగ్రస్తుడిని 38 సంవత్సరాల నుంచి ఒక మనుషుడు వ్యాధిగ్రస్తుడి నుండి తన పాపపు జీవితంలోని ఆయన వ్యాధికి గురైనటువంటి ఆ యొక్క వ్యక్తిని ప్రభువైన యేసుక్రీస్తుల వారు అడిగి మరి స్వస్థతను ఆయనకి కలుగు చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూసుకున్నట్టు 8వ వచనంలోని యేసు నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపునెత్తుకొని నడిచెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం ద్వారా ఏదైతే పాపము చేసినటువంటి ఒక మనుష్యుడు ఆ వ్యాధిగ్రస్తుని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ యొక్క కోనేరు దగ్గర పొందపరిచినటువంటి గొప్ప స్వస్థతను బట్టిగాను ఆ యొక్క మనిషి స్వస్థత పొందడం అనే ఒక విషయాలను మనము ఇందులో తెలుసుకోవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ తర్వాత మనం చూసినట్టయితే చివరగా 31 నుంచి 47వ వచనాల్లోనే మనం చూసినట్టే ప్రభువైన యేసుక్రీస్తు వారికి సంబంధించిన గొప్ప సాక్ష్యాన్ని గురించి ఇక్కడ పొందపరిచినటువంటి అంశాలు ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన మొదటి రాకట్లో వచ్చినప్పుడు ఆయనకన్నా ముందుగా ఆయన మార్గాన్ని సరళం చేసినటువంటి ఏదైతే ప్రవక్త అయినటువంటి యోహాను
గారి గురించి మాట్లాడుతూ యోహాను కన్నా ఏదైతే గొప్ప సాక్ష్యము నా గురించి ఇచ్చినటువంటి సాక్ష్యము ఆయన ఇచ్చిన సాక్ష్యము కన్నా గొప్ప సాక్ష్యం ఏముంది అని చెప్పి ఆయన మాట్లాడుతూ సాక్ష్యానికి సంబంధించినటువంటి కొన్ని వచనాలను కూడా మనం ఇందులో తెలుసుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్యంగా 36, 37, 39 వచనాలు మనం చూసినట్టయితే, అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమనగా నేను నెరవేర్చుటకే తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చున్నాను. తండ్రి చిత్తానుసారంగా నేను ఏ క్రియలనైతే చేయుచున్నానో ఆ క్రియలే నా యందు జరుగుచున్నావు కాబట్టి తండ్రే నాకు సాక్షి అయి ఉన్నాడని చెప్పి ఇక్కడ వాక్యానుసారంగా మనకు తెలియచేయడం జరుగుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత చూస్తే ఆ యొక్క తండ్రి సాక్ష్యాన్ని ఏ రకంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు మరొక వచనంలో చెప్తున్నారనంటే, మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏమని ఇస్తున్నాడట, మీరు ఏ కాలమందమైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు, ఆయన ఎవరు పంపినో ఆయనను మీరు నమ్మలేదు గనక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. ఓ యూదులారా, మీలో ఆయన ఏ రకమైనటువంటి మీరు ఆ స్వరాన్ని వినలేదు, ఏ రకముగా ఆయన ఒక రూపాన్ని చూడలేదు, అయినా కూడా ఆయన మీరు నమ్మలేదు గనక మీలో ఆ వాక్యము నిలిచి ఉండలేదు అనే ఒక ఈ గొప్ప వచనం ద్వారా వారి యొక్క ఆత్మీయ స్థితిని బట్టి ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క మాటను వారికి అర్థమయ్యేలాగా చెప్పడం జరిగింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 39వ వచనంలోనే లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుతున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నావు కదా. ఏ లేఖనాలు అయితే మీరు నిత్యం పరిశోధిస్తున్నారో ఆ లేఖనాల్లో ఉన్నాయి కదా అయ్యా, అవే నన్ను నిత్యము కూడా నేనే దేవుని కుమారుని అని చెప్పినప్పటికీ కూడా మీరు తలంచుచున్నారా కానీ వాటిని ఎట్టి వరుసలో కూడా మీరు విశ్వసించట్లేదని చెప్పి లేఖనాలలో కూడా పొందపరిచిన అంశాలను వారికి గుర్తు చేస్తూ ప్రభువైన యేసుక్రీస్తుల వారు తండ్రి కుమారుని యొక్క సంబంధానికి సంబంధించి ఏదైతే కొన్ని విషయాలను సాక్ష్యార్థకంగా పొందపరిచిన అంశాలను ఈ యొక్క వచనాల్లో పొందపరచడం జరిగింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు ధ్యానించుకున్నటువంటి మాటలు యోహాను సువార్త 5వ అధ్యాయంలోని ఈ యొక్క 3 భాగాలలో ముఖ్యంగా ధ్యానించుకున్నటువంటి అంశము కుమారుని ద్వారా జీవము. ఏదైతే ఈ సమస్త సృష్టిలో జీవిస్తున్న ప్రతి జీవి కూడా ఆ యొక్క ఆయుష్కాలం ఉండినంత వరకు కూడా ఆ తర్వాత మరణ దశకి చేరుకున్న తర్వాత మన ఆత్మ ఏదైతే పరముకు చెందిన తర్వాత అక్కడ ఏ యొక్క అధికారం ద్వారానంటే కుమారుని దగ్గర కుమారుడు యొక్క అధికారంలో నుంచే మనం అందరము కూడా ఆయన ద్వారానే మనము నిత్య జీవితాన్ని పొందుతాము. ఇక్కడ నీవు విశ్వాసం కలిగి ఉండి నీ యొక్క జీవితంలోని ఈ జీవనములోని ఆయన ఎడల సంపూర్ణమైనటువంటి ఆయన యొక్క విశ్వాసాన్ని పొందినవాడిగా ఉండడమే కాకుండా సంపూర్ణంగా పరిపూర్ణంగా మన యొక్క పూర్ణ హృదయంతోని మన యొక్క పూర్ణ ఆత్మతో మన యొక్క పూర్ణ మన యొక్క పూర్ణ శక్తితో మనము ఆయనను విశ్వసించి ఆయన ఆజ్ఞలను గైకున్నట్లయితే మనము ఆ యొక్క ద్వారము జీవం అనే ద్వారానికి మనము అర్హులం అవుతామనేది ఈ యొక్క వచనాల ద్వారా మనము తెలుసుకున్నాము. మరి ఈ యొక్క క్రమంలో మనం ధ్యానించుకున్నటువంటి ఈ మాటలను మన హృదయాల్లో స్థిరపరుచుకునేలాగా ప్రార్థించి ఈ యొక్క వాక్య సమాచారాన్ని విషయాలను మనము పూర్తి చేద్దాము. తలలు వంచుకున్నట్టయితే కలిసి అందరం ప్రార్థించుకుందాం. మహిమగల దేవ, కృపగల తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో వందనాలు నాయన. నేటి దినము ప్రభువా కుమారుని ద్వారా జీవము అనే విషయాన్ని ద్వారా ప్రభువా నాయన మేము కుమారుని ప్రేమించే వారముగా, ఎందుకంటే ప్రభువా తండ్రి మా జీవితాలలో వెలుగులు నింపేవాడు ప్రభువా, మా జీవితాలలో ప్రభువా తండ్రి నాయన గొప్ప జీవితాన్ని మేము పొందాలని, గొప్ప క్రియలను మేము చేయాలని, గొప్ప కార్యక్రమాలు మేము చేయాలని, ఆయన కృపలో మేము నిత్యము కూడా సంతోషముగా ఉండాలని నిత్య ప్రేమను మా మీద చూపించేవాడు ప్రభువా తండ్రి, సత్యవంతుడు ప్రభువా తండ్రి, న్యాయవంతుడు ప్రభువా నాయన. అటువంటి కుమారుడైనటువంటి ప్రభుని యేసుక్రీస్తుల వారి యొక్క ఆయన తెలిపినటువంటి యొక్క మార్గాన్ని మేము విశ్వసించి ప్రభువా తండ్రి సమస్తము కూడా ఆయనను గణపరిచినప్పుడు తండ్రిని గణపరిచేవారముగా, సర్వ అధికారాన్ని తండ్రి కుమారునికి ఇచ్చినప్పుడు ఆయన బిడ్డలమైన మా మీద ఆయన సర్వ అధికారాన్ని కలిగి ఉన్నారని,
అట్టి అధికారము కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుల వారి పట్ల మేము విశ్వసించి ఆయనలో కృప పొందేవారంగా మేము జీవించలాగున ప్రభువా ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. రక్షణ వాక్య కార్యక్రమంలో ప్రభువా నాయన బోధిస్తున్నటువంటి ఈ బోధనలు, ప్రకటిస్తున్నటువంటి ఈ ప్రకటనలు ఎంతగానో ప్రభువా నాయన మేము నిత్యము కూడా ప్రభువా నాయన నీ నామాన్ని గణపరిచి మా వ్యక్తిగత క్రియలను, మా విజ్ఞాపనల ద్వారా ప్రభువా నాయన మా జీవితాల్లో మేము పొందేదానికన్నా ఎక్కువగా ఇచ్చేవాడు ప్రభువా తండ్రి అని విశ్వసిస్తూ ప్రభువా నీ నామానికే మహిమ కలుగులాగిన ప్రభువా మేము చేయి మా ప్రార్థనలోని ప్రభువా తండ్రి మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని కాపాడండి. పరలోకమున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడినట్టు భూమి అందు నెరవేరబడును గాక. అనుదిన ఆహారము నేడు మాకు దయచేడి, మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించులాగున తండ్రి మా అపరాధము క్షమించు, శోధన నుంచి దుష్టుల నుంచి కీడు నుంచి తప్పించండి ప్రభు. రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతోషంగా దినాన్ని ప్రారంభించండి. నిత్యము కూడా పరిశుద్ధ గ్రంథంలో తగు సమయాల్లో మనమందరము కూడా కలిసి ఏ మాదిరిగా అయితే ధ్యానించుకున్నామో కుటుంబంతో, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సమయం కుదిరితే కుటుంబంలోని బిడ్డలతో కూడా కలిసి వాక్య ధ్యానాన్ని చేసే సమయం దగ్గర పడింది. ఖచ్చితంగా దేవుని కృప పొందాలంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని మన హృదయంలో స్థిరపరచుకునే లాంటి జీవితాన్ని మనం ఉండాలని, అట్టి జీవితాన్ని మీరు పొందాలని నిత్యం మీ గురించి ప్రార్థన ద్వారా మేము ఏదైతే ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలోని వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరుడు సహోదరులందరినీ కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదించి నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొకసారి దేవుడి నామంలో మీ అందరికీ కూడా వందనాలు.